నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్న చంద్రబాబు వాటిని సరిచేస్తామన్నారు. రాజముద్రతో పైసా ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే డీఎస్సీ పైనే మొదటి సంతకం చేశానన్న ఆయన అన్నా క్యాంటీన్లు పెట్టామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. పరిశ్రమల యజమానులతో మాట్లాడి రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పుచ్చకాయలమడలో 2.83 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు పైలాన్ ఆవిష్కరించారు. గ్రామంలోని కాశీశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు చేసిన సీఎం తర్వాత ప్రజావేదికలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభించామన్న చంద్రబాబు రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలనేది తన లక్ష్యమన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. తిరుమలలో కల్తీ నెయ్యి అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తిరుమలలో పర్యటించిన ఆయన న్యాయవాదుల సూచన మేరకు దర్యాప్తు ఆపేసినట్లు చెప్పారు. చట్టం, న్యాయస్థానం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని అన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ వివరించారు. 2000కు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తులపై కన్నేసి ఉంచుతామన్నారు. బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడుపుతుందని చెప్పారు. తిరుమల లడ్డూ కేసు విచారణ పూర్తి పారదర్శకంగా ఉంటుందని డీజీపీ వెల్లడించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. పట్టా భూములతో పాటు డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు పచ్చ జెండా ఊపింది. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా జీవో జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే పేదల ఇళ్లు పడగొట్టకుండా ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. అంబర్పేట గోల్నాక డివిజన్లోని న్యూ తులసీరాం నగర్లో కేటీఆర్ పర్యటించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో సమావేశమై వారి బాధలు తెలుసుకున్నారు. బాధితులకు భారాస అండగా ఉంటుందని, న్యాయ పోరాటం చేస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. మూసీ నిర్వాసితులు అంతా కలిసి పోరాడితే ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. పేదలకు నష్టం జరుగుతుందనే కేసీఆర్ హయాంలో మూసీ అభివృద్ధి ప్రాజెక్టును పక్కన పెట్టామని ఆయన చెప్పారు. అటు మూసీ బాధితులను కలిసి వెళుతున్న కేటీఆర్ను ముషీరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో సమావేశమై తిరిగి వెళ్లే క్రమంలో కేటీఆర్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంట్లో భోజనం కోసం బయలుదేరారు. విద్యానగర్ నుంచి వెళుతున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నాయి. వెంటనే కేటీఆర్ భద్రతా సిబ్బంది కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను పంపేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు తన కాన్వాయ్ని అడ్డుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు అండగా నిలబడాలన్న తన లక్ష్యాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. ఇలాంటి దాడులు తమకు మరింత శక్తిని ఇస్తాయన్నారు. అటు కేటీఆర్పై కాంగ్రెస్ నేతల దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చెప్పే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ అంటే ఇదేనా అని హరీష్ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్కు మంచి పేరు రాకూడదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేదలకు ఎక్కడా అన్యాయం జరగకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మహిళలకు రుణాలు, పిల్లల చదువులకు బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే హైదరాబాద్కు భారీ నష్టం తప్పదన్న ఆయన ఏటా వర్షాకాలంలో పడవల్లో తిరగాల్సి వస్తుందని వివరించారు. ఉమ్మడి నల్గొండ, భువనగిరిలో రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి జరుగుతుంటే పార్టీలు అండగా నిలవాలన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా కేటీఆర్, హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు రైతులకు అండగా తాము నిలబడతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రైతు హామీల సాధన కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ తలపెట్టిన 24 గంటల దీక్ష ఉదయం 11 గంటలకు ముగిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ నేతలకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశారు. అనంతరం మాట్లాడిన నేతలు అబద్ధాల హోరులో బీఆర్ఎస్ పార్టీ మట్టిలో కలిసినట్లే కాంగ్రెస్ కూడా భంగపాటు తప్పదన్నారు. రైతుల గోడు పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులే తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. 9 నెలల నుంచి తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వసూళ్ల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించిన నేతలు ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేశారని ఆక్షేపించారు.
బీజేపీ రైతు దీక్షలు చేయడంపై తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. లేని సమస్యలు ఉన్నట్లు ప్రజలను రైతులను మభ్యపెట్టేందుకే బీజేపీ దీక్షలు చేస్తోందని ఆరోపించారు. రైతులకు నిజంగా మేలు జరగాలంటే కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష చేసి మద్దతు ధర చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు డిమాండ్ చేయాలని సూచించారు. కేంద్రం వల్ల తెలంగాణ రైతులు 2.5 లక్షల కోట్లు నష్టపోయారన్న తుమ్మల 2 లక్షలకు పైగా రుణమాఫీకి త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీలో పదవులపై తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రోడ్లు, ఫుట్పాత్లు, జలాశయాలు, రైల్వే ట్రాక్లను ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజల భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. కట్టడాల కూల్చివేతకు ఓ వ్యక్తి నిందితుడు లేదా దోషి అనే అంశం మాత్రమే కారణం కారాదని ధర్మాసనం పేర్కొంది. దేశంలో ఆక్రమణల కూల్చివేతపై పౌరులందరికీ వర్తించే విధంగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఓ మతాన్ని ఉద్దేశించి కాకుండా పౌరులు, అన్ని సంస్థలకు వర్తించే విధంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని వివరించింది. దేశంలో ఏ మతానికి ప్రత్యేకించి చట్టం ఉండకూడదన్న ధర్మాసనం రోడ్లు, ప్రభుత్వ భూములు, అడవుల్లో అనధికారిక నిర్మాణాలకు రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు మేలు జరగకుండా మార్గదర్శకాల్లో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. ఈ కేసులో విచారణ ముగిసిందన్న కోర్టు త్వరలోనే తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాకు బుల్లెట్ గాయమైంది. ఈ తెల్లవారుజామున కోల్కతా వెళ్లేందుకు సిద్ధమవుతుండగా రివాల్వర్ మిస్ఫైర్ అయి గోవిందా కాల్లోకి బుల్లెట్ దూసుకుపోయినట్టు ఆయన మేనేజర్ శశి సిన్హా తెలిపారు. గోవిందా కోల్కతా బయలుదేరే ముందు తన లైసెన్స్డ్ రివాల్వర్ను కబోర్డ్లో పెడుతుండగా మిస్ఫైర్ అయినట్లు శశి వెల్లడించారు. వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడ గోవిందా కాలికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు బుల్లెట్ను తొలగించారని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని శశి సిన్హా వెల్లడించారు. తరువాత ఇంటికి తిరిగి వచ్చినట్లు వివరించారు. అనంతరం ఓ ఆడియో సందేశం విడుదల చేసిన గోవిందా అభిమానులు, ఆ దేవుడి ఆశీస్సులతో తాను క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గోవిందా రివాల్వర్ మిస్ఫైర్ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపునకు నిరసనగా కార్మికులు నిరసనకు దిగారు. కుటుంబాలతో కలిసి ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. ఈడీ వర్క్స్ భవనాన్ని ముట్టడించారు. యాజమాన్యం తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన కార్మికులను తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులు, సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందుతూనే ఉన్నాయి. ఉండవల్లి నివాసంలో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిసి పలువురు విరాళాలు అందించారు. తాడిపత్రికి చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులు 1,10,000 విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా అర్చక సేవా సంఘం ప్రతినిధి జి కృష్ణమాచార్యులు ₹1,00,000 ఇచ్చారు. వేములపల్లి శివరామకృష్ణ, గుంటూరుకు చెందిన ఆర్ రవికుమార్ 50,000 చొప్పున విరాళం అందజేశారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ను ఒక్క పోలీస్ అధికారి కూడా పరామర్శించకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హోంగార్డులంటే అధికారులకు అంత చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. విధి నిర్వహణలో గాయపడిన గోపాల్ వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించకపోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం 4 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదని గోపాల్ కుటుంబ సభ్యులు చెప్పినట్లు వెల్లడించారు. హైడ్రా కూల్చివేతల్లో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపాల్ను పరామర్శించిన హరీష్ ఆయన చికిత్సకు అవసరమైన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు వైమానిక క్షిపణి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. హెజ్బొల్లా ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా ఈ ఉదయం ఇజ్రాయెల్ బలగాలు దక్షిణ లెబనాన్లో అడుగుపెట్టాయి. లెబనాన్ సరిహద్దు గ్రామాల నుంచి తమ ప్రజలకు పొంచి ఉన్న ముప్పును అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. సరిహద్దు గ్రామాల్లోని తమ దేశ పౌరులు హెజ్బొల్లా ఉగ్రవాదుల నుంచి ముప్పుతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని, వారంతా సురక్షితంగా తమ ప్రాంతాలకు చేరుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. గాజాలో హమాస్తో యుద్ధం చేస్తూనే లెబనాన్లో హెజ్బొల్లా తీవ్రవాదులతో నార్థరన్ యూరోస్ పేరిట చేపట్టిన ఈ పోరాటం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అటు ఇజ్రాయెల్ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ సరిహద్దులోని
మెటులా పట్టణంలో ఐడీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఉదయం 5 క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించింది. వాటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు సోమవారం లెబనాన్ రాజధాని బీరూట్లో జరిపిన వైమానిక దాడి దృశ్యాలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ దాడుల్లో మొత్తం 95 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 172 మందికి గాయాలైనట్లు వివరించింది.